90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష సార్, చాలా మందికి కూడా అవసరాలు అయితే ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. దాని గురించి చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు, ఇంకొందరు లోన్ ఆప్షన్ వైపు వెళ్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా పర్సనల్ లోన్ కనుక నేను తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ అంటే ఒక 10 lakhs వరకే మనకి పర్సనల్ లోన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసి ఒక పర్సనల్ లోన్ గురించి అప్రోచ్ అయ్యే వాళ్ళకి అలాంటి ఆప్షన్ కూడా ఉంటుందంటారా? 1,00,000, 5 లక్షలు లేదా అదే మ్యాక్సిమం అనుకోండి. అసలు 5 లక్షల కంటే పైన జనరల్గా పర్సనల్గా అంత ఈజీగా ఇవ్వరు. కానీ ఈజీగా 10 లక్షల వరకు కూడా ఇవ్వడం మొదలు పెట్టేస్తారండి బ్యాంక్స్. అయితే 2024 వరకు దట్ వాజ్ ది స్టోరీ. ఇప్పుడు 2025 జనవరి నెల నుంచి ఈ 31st మార్చ్ లోపల బ్యాంక్స్ కానివ్వండి, ప్రతి కార్పొరేట్ కంపెనీ కానివ్వండి, అందరూ కూడా ఫైనల్ ఇయర్లీ రిజల్ట్స్ అనేది ప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్ళేసేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది అనుకోండి, ఈ సంవత్సరం అంతా మీరు లాస్ట్ క్వార్టర్లో ఎంత లోన్స్ ఇచ్చుకున్నారు అంటే, 1 కోటి రూపాయలు ఇచ్చాను, 100 కోట్లు ఇచ్చాను, 1000 కోట్లు ఇచ్చాను అంటే, బాస్ యూర్ డూయింగ్ వెరీ లెస్, మీ బ్యాంక్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్ తిరిగి ఇవ్వాలి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు లోన్స్ అనేది ఇవ్వడం, ఎక్కువ అమౌంట్స్ ఇవ్వడం మొదలు పెట్టండి అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే 1st ఫిబ్రవరికి మన కొత్త యూనియన్ బడ్జెట్ అనౌన్స్ కాబోతుందండి. దానికన్నా ముందు ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా పరిగెడుతున్నాయి. సో దట్ కొత్త రూల్స్ వచ్చేసి మళ్ళీ ఆ రూల్స్ వల్ల వీళ్ళు లోన్స్ ఇవ్వడానికి కాస్తంత స్ట్రిక్టర్ రూల్స్ వస్తాయేమో, మళ్ళీ కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ అడతారేమో అని చెప్పేసి బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేశాయంటే 40 లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు. 40 lakhs which is like exorbitant price. Very huge amount. Absolutely. నేను నా 29 సంవత్సరాల కెరియర్లో ఇంత పెద్ద లోన్ అమౌంట్ అనేది పర్సనల్ లోన్లో, అది కూడా అన్సెక్యూర్డ్ లోన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. అవునా? ఎస్. ఎక్కడ సరే బ్యాంక్లో? అబ్సల్యూట్లీ, బ్యాంక్ ఈస్ గివింగ్. అండ్ ఇందులో ముందంజలో ఉంది యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ గురించి మనం ఈ రోజున అఫీషియల్ పేజ్లో మీకు చూపెట్టబోతున్నాను. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్ పర్సనల్ లోన్ కావాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి మీ మొబైల్లో నుంచి కూడా యాక్సిస్ బ్యాంక్ పర్సనల్ లోన్ అని చెప్పి టైప్ చేయండి. 40 lakhs అని చెప్పి కూడా ప్రత్యేకంగా అమౌంట్ కూడా మెన్షన్ చేస్తే మీకు ఈ అఫీషియల్ పేజ్ మీరు చూడొచ్చు. ఎన్ని డేస్లో వస్తుంది సార్ మనకి? విత్ ఇన్ అ వీక్స్ టైమ్, ఇన్ఫాక్ట్ లెస్ దెన్ అ వీక్. 48 hours అని చెప్తున్నారు, బట్ ఒక వారం పెట్టుకుందాం. జస్ట్ ఇన్ కేస్ అతను ఇంటికి వస్తాడు, లైక్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంటుంది, మీరు ఇక్కడనే ఉంటున్నారా, మీ సొంత ఇల్లా, రెంటెడ్ హౌసా. రెంటెడ్ హౌస్ అంటే కాస్తంత అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెంటెడ్ హౌస్ అంటే ఈ రోజు లోన్ తీసుకొని ఎప్పుడు పారిపోతారని చెప్పేసి. సొంత ఇల్లు ఉందనుకోండి పర్లేదు, కాస్తంత భయం అనేది తగ్గుతుంది కాబట్టి బ్యాంక్స్ మే గివ్ 40 lakhs. అంటే ఇందులో డాక్యుమెంట్స్ అవసరం లేవంటారా సార్? డాక్యుమెంట్స్ జనరల్గా కావాలి. మీ గురించి తెలుసుకోకపోతే మీరు ఎవరని చెప్పేసి బ్యాంక్ ఎలా తెలియాలి? సింపుల్ అండి. ఇప్పుడు రోడ్డు మీద పోయేవారు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారో, ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పాన్ కార్డ్ ఏంటి, ఆధార్ కార్డ్ ఏంటి, ఏం లేకుండానే మీరు యాక్చువల్గా లోన్స్ ఇవ్వలేరు. సో ఒక మినిమం డాక్యుమెంటేషన్ ఉంది. ఇక్కడ మినిమం డాక్యుమెంటేషన్ ఏంటంటే మీ బ్యాంక్లో ఉన్న రిజిస్టర్డ్ ఉన్న మొబైల్ నంబర్, రెండోది మీ పాన్ నంబర్. మీ పాన్ నంబర్ ఇచ్చేస్తే అక్కడ విశ్వరూపం అంతా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు 10 లక్షల లోపల లేదంటే 20 లక్షల లోపల ఉంటాయి, 20 లక్షలు దాటింది అనుకోండి, కొన్ని డాక్యుమెంట్స్ ఏమడతారంటే మీ ఆధార్ నంబర్ ఇవ్వండి, మీ అడ్రస్ ఎక్కడుంది, సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తా. సో దిస్ ఇస్ అబౌట్ పర్సనల్ లోన్. మ్యాక్సిమం అమౌంట్, లోన్ అమౌంట్ ఈస్ 40 lakhs. లోన్ టెన్యూర్ జనరల్గా మీకు 60 months కంటే ఎక్కువ ఇవ్వరు సీరియస్గా. ఇక్కడ వీళ్ళు 84 months వరకు ఇస్తున్నారు, విచ్ ఇస్ క్వైట్ హ్యూజ్. అంటే 60 తో పాటు మనకి పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది కట్టుకునే సమయం. అబ్సల్యూట్. సో దట్ మీ లోన్ అమౌంట్ ఎంతకు వస్తుంది తెలుసా? ఈఎంఐ చూడండి, ప్రతి నెల ఈఎంఐ మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ 40 lakh rupees లోన్ అట్ ద రేట్ ఆఫ్ 11%తో మీరు ఇంట్రెస్ట్తో తీసుకుంటే, ఇక్కడ మీరు చూసుకోండి కంప్లీట్గా 84 monthsకి మీరు పెట్టుకుంటే 68,490. 40 లక్షల రూపాయలు లోన్ వచ్చిన వాళ్ళకు యాక్చువల్గా 1,50,000 లేదా 1,20,000 రూపాయలు ఈఎంఐ ఉంటుందండి ప్రతి నెల. ఇక్కడ మీకు 70,000 కంటే కూడా తక్కువ ఉంది. సో దట్స్ హౌ ది ఎంటైర్ కైండ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ లోన్ కానివ్వండి, రీపేమెంట్ ఆఫ్ ఈజింగ్ ఆఫ్ రీపేమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ ఈ బ్యాంక్లో. అండ్ నౌ ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్, పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ క్యాల్కులేటర్ ఉంది. ఇక్కడ మీరు వెళ్ళండి, మీ డీటెయిల్స్ అన్ని టైప్ చేయండి. అక్కడ మీకు క్యాల్కులేషన్ మెథడాలజీలో నాకు నెలకి 50,000 ఇన్కమ్ ఉందండి, నాకు 50,000 ఇన్కమ్ ఉంటే నాకు ఎంత వస్తుంది, ఎందుకంటే 50,000 పైనే ఉంది కదా ఈఎంఐ మీకు. సో 68,000 అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది? 40 lakhs. సో యూ నీడ్ టు జస్ట్ గో అండ్ క్యాల్కులేట్ యువర్ ఎలిజిబిలిటీ.
మీరు 10 మందికి అడిగే బదులు మీరు ఇక్కడికి వెళ్ళిపోయి చేసుకుంటే మీకు అబ్సల్యూట్గా డైరెక్ట్గా ఆన్సర్ మీకు అక్కడే వస్తుంది. నౌ కమింగ్ టు ది ఎంటైర్ డీటెయిల్స్. సి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ లోన్? నో కొలాటరల్ రిక్వైర్డ్, అంటే మీరు ఎలాంటి ఆస్తి కానివ్వండి, బంగారం కానివ్వండి తాకట్టు పెట్టే అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీ ఆన్లైన్ ప్రాసెస్. మీరు బ్యాంక్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి, ఇక్కడే మీరు ఈజీగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. మీకు సాధారణంగా 18% కంటే తక్కువగా ఉండదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ నేను మీకు 11% నుంచి కూడా చూపించాను. 11% ఈజ్ ద లోయెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే దీనికంటే తక్కువగా మీకు ఎవరు ఇవ్వరు. Now coming to the terms and conditions, they are very transparent. అంటే మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది, లోన్ అప్రూవల్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ ఉండవు, క్లారిటీతో ఇవన్నీ వస్తాయి. అండ్ ఫ్లెక్సిబుల్ టెన్యూర్స్. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, సి యూ నీడ్ టు గివ్ 3 శాలరీ స్లిప్. ఒకవేళ మీరు అమౌంట్ 40 లక్షల వరకు కావాలనుకుంటే, ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి, చిన్న అమౌంట్కి మాత్రం దే నీడ్ ఓన్లీ పాన్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఏజ్ మినిమం 21, మ్యాక్సిమం ఏజ్ ఇస్ 60 years. మీ నెల జీతము 15,000 రూపాయలు ఉంటే చాలు. దట్స్ ఇట్. యువర్ మంత్లీ ఇన్కమ్ 15,000 ఉంటే కూడా యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ లోన్స్. అండ్ నాన్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ కోసం 25,000 మినిమం పెట్టారు. అంటే యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం అనేది రాయితీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, అప్లై నో బటన్ నొక్కండి. దాని తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పాన్ నంబర్ ఇక్కడ డీటెయిల్స్గా మీరు పెట్టండి. దాని తర్వాత ఈ వీడియో మీరు చూసారనుకోండి, ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అది చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శిరీష, యాక్సిస్ బ్యాంక్లో నేను ఒక విషయం చూశాను. యాక్సిస్ బ్యాంక్ ఒక్కసారి ఒక కస్టమర్, ఇప్పుడు నా హోమ్ లోన్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం నా పాత హోమ్ లోన్ గురించి మాట్లాడుతుంది, కొత్త హోమ్ లోన్ కాదు, పాత హోమ్ లోన్ నేను ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నాను. ఇట్ వాజ్ వెరీ ఈజీ టు గెట్. అంటే ఒక చిన్న పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లాంటి రిలేషన్షిప్ అనేది ఈ బ్యాంక్తో ఉంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈజీగా వచ్చేస్తుంది. మీకు పెద్ద పెద్ద బిజినెస్ లోన్స్ ఇంకా బాగా ఈజీగా వస్తాయి. రెండోది ఏంటంటే పర్సనల్ లోన్ వస్తుంది, కార్ లోన్. ప్రస్తుతానికి నా కార్ లోన్ కూడా యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నాను. నాకు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండే, జస్ట్ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇమ్మీడియట్గా మీ ఇంటి దాకా లోన్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి సర్వీస్లో మాత్రం నంబర్ 1 చెప్పుకోవచ్చు. గత 2006 నుంచి నేను చూస్తున్నాను, దాదాపు అబౌట్ 18 years నుంచి శ్రీష. యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ అండ్ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. సో ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు ఒకవేళ మీ దగ్గరలో బ్రాంచ్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదంటారా మీరు ఫోన్లో వెతుకొని నేను చెప్పినట్టుగా చేయండి. ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా ఈ వీడియోని మీరు రివైండ్ చేసి చూసుకోండి. అండ్ నలుగురికి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.